సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీల మళ్లీ జాబితాను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా? ఏకంగా 50 మందికి పైగా సిట్టింగ్లకు టికెట్లు నిరాకరిస్తే తిరుగుబాటు మొదలవుతుంది అని జంకుతున్నారా అంటే అవే సందేహాలు వైసీపీ శ్రేణులను తొలచివేస్తున్నాయి. తొలి విడతలో 11 మంది ఇన్ఛార్జీలను మార్చినప్పుడే పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. జగన్ పై భయంతో సదరు ఎమ్మెల్యేలు నోరెత్తకున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఈ మార్పులను అంగీకరించడం లేదు. మంత్రి మేరుగు నాగార్జున్ను బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు మార్చడాన్ని క్యాడర్ ప్రశ్నిస్తోంది. విశాఖ నగరంలోని గాజువాకలో తనను తప్పించడాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తొలి జాబితాపై పెద్దగా నిరసనలు లేవని భావించిన జగన్ మలి జాబితాను ఈ నెల 2 లేదా 3న విడుదల చేయాలని అనుకున్నారు. సామాజిక పింఛన్ను 2750 నుంచి 3000కు పెంచుతున్నందున రేపటి నుంచి వారం పాటు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఎన్నికల ముంగిట కొత్త ఇన్ఛార్జీలతో ఈ పంపిణీ నడిపించాలని అనుకున్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జీలంతా ఇందులో పాల్గొనాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేడు మలి విడత జాబితాను జగన్ ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ జాబితాను శుక్రవారమే ప్రకటిస్తారని కూలి మీడియాకు లీకులు ఇచ్చారు. ఈ ఛానళ్లు జిల్లాల వారీగా నియోజకవర్గ ఇన్ఛార్జీల పేర్లను ప్రసారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో వైసీపీ నాయకత్వం విడుదలపై వెనుకంజ వేసింది. అసంతృప్తిగా ఉన్న వారిని బుజ్జగించి ఇవాళ లేదా రేపు అభ్యర్థుల జాబితా వెల్లడించాలనుకుంది. ఇది కూడా జరిగే అవకాశం తక్కువేనని వైసీపీ నేతలు అంటున్నారు. రేపల్లె ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావును తప్పించడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నాయి. ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్న వారు వినిపించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను శాంతింపు చేయడానికి ఆయన్ను అవనిగడ్డకు వెళ్లాలని వైసీపీ అధిష్టానం కోరుతోంది. ఇంకోవైపు రెండో విడత జాబితాలో తూర్పుగోదావరి జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలను అనంతపురం 7, కృష్ణ 6, ప్రకాశం జిల్లా 4, విశాఖ 4, పశ్చిమ గోదావరిలో 3, శ్రీకాకుళం జిల్లాలో 2 ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లుగా వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పారు. తాజాగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానానికి, మడకసిరకు శుభకుమార్ను పెనుగొండకు మంత్రి ఉషశ్రీ చరణ్, కదిరి మక్బూల్, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జగంపేట తోట నరసింహం, పిఠాపురం ఎంపీ వంగగీత, ఎమ్మిగనూరు మాచిన వెంకటేష్, సింగనమల శ్రీనివాసమూర్తి, సమంతకమణి యామిని బాలలో ఎవరో ఒకరిని ఎర్రగొండపాలెం, తాడిపర్తి చంద్రశేఖర్, ప్రతిపాడు జానకీదేవి లేదా వరపుల సుబ్బారావు, గిద్దలూరు సిద్ధారాఘవరావు లేదా సత్యనారాయణ రెడ్డి లేదా వంశీధర్ రెడ్డిలను ఇన్ఛార్జీలను నియమిస్తారని చెప్తున్నారు. కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్, మార్కాపురంలో నాగార్జున రెడ్డిని కొనసాగిస్తారని అంటున్నారు. ఆలూరు, రాయదుర్గం, రాజాం, ఎచ్చర్ల, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, పెనమలూరు, జగ్గైపేట, పాయకరావుపేట, పెందుర్తి, పెడన, ఉదయగిరి, గంగాధర్ నెల్లూరు, బద్వేలు, కోడుమూరు, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిసింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నిన్న పెద్దగా సందడి కనిపించలేదు. జగన్ కు శుభాకాంక్షలు చెప్పడానికి మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాత్రమే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. గతంలో ఇదే రోజు ఇక్కడ కిటకిటలాడిపోయింది.